పీడిత అణగారిన వర్గాల ప్రజల కోసం అనునిత్యం సమాజాన్ని చైతన్యవంతం చేసి ప్రపంచం గర్వించదగ్గ కళాకారుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ అని తెలంగాణ సాంస్కృతిక కళాసారథి కళాకారులు అన్నారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ 2వ వర్ధంతిని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ సాంస్కృతిక సారథి మైస ఎర్రన్న కళా బృందంచే గద్దర్ ఆటపాట కార్యక్రమం నిర్వహించి ఆయనకు పెద్ద ఎత్తున మండల కళాకారులు ప్రజలందరూ నివాళులర్పించారు. పేద అణగారిన వర్గాల ప్రజల కోసం పాట రూపంలో ఆయన చేసిన సేవలు స్మరించుకున్నారు. ప్రపంచ గర్వించదగ్గ ఓ కళాకారుడు అంటే అది తెలంగాణ ఆణిముత్యం మన ప్రజాయుద్ధ నౌక గద్దరన్న. పీడిత ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం అనునిత్యం పితన్నర వ్యవస్థ తిప్పుకొట్టే భావజనంతా కూడా తన ఆట పాట మాట ద్వారా ప్రజలందరూ చైతన్యపరిచే ఏకైక వ్యక్తి ఉన్నదంటే అది మన ప్రజాయుద్ధ నౌక గద్దరన్న. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టేకుమట్ల మండలంలో తెలంగాణ సాంస్కృతిక సారథి మైసేరన్న గారి కళాబృందం చేత టేకుమట్ల నడిబొడ్డున మన గద్దరన్న గారి యొక్క వర్ధంతి పురస్కరించుకొని ఆట పాట ద్వారా అన్నగారిని యాద చేసుకోవడం జరిగింది. ఇవాళ ప్రతి కళాకారుడు రెడీ అయినంటే తయారైనంటే అది వన్ అండ్ ఓన్లీ గద్దరన్న మాత్రమే. ఆయన ఆదర్శంగా తీసుకొని అనేక ప్రభుత్వాలన్నిటి కూడా ఒక తడిపై తీసుకొచ్చి ప్రజల పక్షం నిలబడే వ్యక్తి మన గద్దరన్న. గద్దరన్న లేకపోవడం బాధాకరం తెలియజేస్తూ అన్నగారికి ఘనమైన నివాళులు కళాకారుల తరపున అర్పిస్తూ